అందరికీ నమస్తే అండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరంకు సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు. అతను ఎవరు, అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా. మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు తెలపాలి. సో మొత్తానికి ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు, వాళ్ళ భార్యల మీద కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతనికి ఎలా ఉంటుంది? ఆడపిల్లే కదా వాళ్ళు కూడా. ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యూన్ అయితే ఎవరు ట్రోల్ చేయరు. మీరు ఇప్పటి వరకు మీడియాలో తిరుగుతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూపించండి, ఒక వీడియో అయినా కావచ్చు, ఒక రికార్డింగ్ అయినా కావచ్చు. సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా. ఇంతవరకు వస్తుంది అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకొని లేదంటే సైలెంట్గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో. వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది? పోయినాం, కూర్చున్నా, మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు. పాపకు గత జన్మ గుర్తుంది, ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము. పలాంది ప్లేస్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా, ఆయన అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు. నిజమని చెప్పిన తర్వాత మరి ఆకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినారు. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఆకిరెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? ఆయన అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు, దానివల్ల తీసుకెళ్లారు. స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి, మీడియాకు నేను అగ్రి. ఎన్ని మీడియాలు నాను ప్రూఫ్ చేపించండి. నా తప్పు ఉందంటే కనుక ప్రతి మీడియా అయినా నా తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి. మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు, సౌందర్య ఇష్యూ. ఎంత ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికైతే బజార్కి వచ్చింది, అయిపోయింది, నేను ఇది అని ఒప్పేసుకున్నది. రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీ పాపను అంతగానో ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు? ఆమె చదువు సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు, మాకు పూనకాలు పూడుతున్నాయి కూడా మీరు పూనీయకపోయినా కూడా ఆమె అయితే కనిపిస్తుంది, నేను పోతున్నా కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకునింది ఒక్కటే, మీడియాకు వచ్చింది సపోర్ట్, వచ్చింది ప్రజలు సపోర్ట్ కావడానికి. గవర్నమెంట్ ఆర్ కాలేజ్ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని ప్రయత్నించిన. అమ్మ గత జన్మాలు ఎప్పుడో, ఇది నాగలోకం జన్మ, ఎవరు గుర్తుంటాయి, అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోళ్ళు ఉండరు. నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను. కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే. ఎందుకంటే ఆర్ కాలేజ్ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను 8 నెలలు తిరిగాము, ఆయన దగ్గరికి మాట్లాడాము. ఫోన్ ద్వారా యాకరెడ్డి ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు కూడా చెప్తా అన్నాడు. మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయడము, ఆయన లేడని చెప్పడము. నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేపిస్తే మేడం ఆయన ఉండట్లేదు, గుడి దగ్గర ఉండట్లేదు, నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు. మరి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా, ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి, వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో చోటు తెలియదు అన్నారు. మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం, ఆయన ఉండడేమో, ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము, మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి, మాకేమి మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడ పెట్టుకుంటామని మేము చెప్పలేదు. మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి, పురాణ టెంపుల్ కదా, విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా, మేము తీసుకోదాం మేము చెప్పలేదన్న. వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు. మాకు పాపకు కానీ ఈ డిజిటల్ ఎరా అసలు దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు. అలాంటిది మీరు ఏం నిరూపిద్దాం? మరి దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు
మరి ఎందుకు పూజలు చేస్తున్నారు దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు? కొంతమంది అనుకుంటారు అనుకుని మీరేం మరి నిరూపించడానికి దేవుడు లేనప్పుడు మీడియా నువ్వు ముందుకు ఎట్లా వచ్చారు? నువ్వు ఎట్లా నడుస్తున్నావు? దేవుడు లేడంటున్నావు కదా, నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి దేవుడు లేకుండా నువ్వు ఎట్లా సృష్టి ఎట్లా అయింది? నేను దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి సరే మాట్లాడుతున్నాను. మా మీరు అయితే మీడియా ముందుకు recent గా ఎందుకు వచ్చారు అని అంటారు. రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది? అక్కడ విగ్రహాలు లేవు, ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏం పరీక్షకైనా అంటే మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ శిక్ష వేస్తారో వేయండి. సుభాషిణి గారు మేము ఇప్పుడు ఒకటే, పర్టికులర్ గా మేము- మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు. Fake శ్రీనివాస్ video. రెడ్డి డైరీ ఆయన పండగ కాదండి, ఆయనకు ఒక టెంపుల్ ఉంది. అంటే ఈ అందరికి పండుగలు ఉంటాయి, అందరు చేసుకున్నారు. మీరు ఒక సబ్జెక్ట్ మేము తీసుకొచ్చినాము, పరిచయం చేస్తాం. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు కానీ పదే పదే మీడియా ముందుకు రావాలని కాదు. మేడం ఎప్పుడు ఆయన దేవుడు అని మేము చెప్పలేదు, ఎవరికి మేము దేవతలు అని మీరు ఆయన చెప్పలేదు. నమ్మినట్టుగా జనాలు నమ్మాలే కదా. నమ్మమని ఇప్పుడు ఎవరు ఈ అమ్మాయితోనే పడుతున్నాము, ఈ అమ్మాయి నాగకన్య అని చెప్తోంది. మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, తను నాగ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు. మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా. ఈ పిల్లదే ఇంకా రుజువు అవ్వలేదు, ఈ పిల్ల అవునా కాదా, గత జన్మ ఉందా లేదా అని చెప్పి. మరి అతను కూడా మేము మరి questions గుంటూరుకి అడగాలి మీరు కదా. వస్తాన్నారు కదా, తీసుకెళ్తామన్నారు కదా, రా వెళ్ళండి. ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు గుంటూరుకి. రమ్మంటారు, లేకపోతే విజయవాడ రమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి? మీరు తీసుకొని మేమున్న వస్తాము చోటికి మీరు కదా, రావాలి మీరు కానీ. మాట్లాడతామని. మేడం ఇప్పుడు- ఇదంతా కాదు కానీ మేము ఒకటి అడుగుతాం, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటికి వచ్చింది, మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మీరు శ్రీనివాస్ ని 1 year తర్వాత వెతికి పట్టుకొచ్చిన అంటారు. ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ ని కూడా Sketch తీసుకొచ్చి చేస్తే పెట్టలేదని ఎందుకు తెలుసుకోండి. అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నిజమైన వ్యక్తి కావచ్చు కదా. ఎవరు నిజమైన ఇప్పుడు వ్యక్తి? వీడియోలో మాట్లాడిన అతను సరే రమ్మని చెప్పండి, ఒకసారి సరే, వచ్చి డేట్ మొత్తం కూర్చోబెట్టండి. చెప్పమనండి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతన్ని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, ఈ శ్రీనివాసరెడ్డిని, ఈమెను ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమనండి. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఈమె చెప్తారా అని ఈమె అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా. గుర్తులు చెప్పాలి. అప్పుడు ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎట్లా చనిపోయింది కూడా, ఏ సమయంలో చనిపోయిండు, ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. కూర్చోబెట్టండి. మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి. మరి స్టార్టింగ్ లో అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత లేదక్క, serial నేను సినిమాలు అయితే బాగా చూడను అక్క. చూసి, ఆ? నేను సీరియల్ చూడట్లేదు, ఉం. నేను సీరియల్ చూడను కూడా చెప్పాను. నువ్వు ఇంత జెన్యున్ గా చేస్తున్నా సీరియల్ అంటున్నావు చూడట్లేదు, కదా చిన్నప్పటి నుంచి బబిత. నాకు అలవాట్లేదు అవి. 1 year నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు? టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు మొన్నొకటి కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళినా అని చెప్పావు. అక్కడే ఏం సాధించావు అసలు? అంటే నీ టార్గెట్ ఏంటి? ఎన్ని టెంపుల్ టార్గెట్? ఒక 10 టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక 2 టెంపుల్స్ వస్తాయనా? లేదక్క, భ్రమలో ఉన్నావా లేకపోతే ఏ మమ్మల్ని నాకు భ్రమలో టెంపుల్స్ అవసరం పెడుతున్నావా? లేదక్క. నాకు టెంపుల్స్ నాకు కావాలి, నాకు కావాలని నేను ఏదో చెప్పలేదు. విగ్రహాలు తీసిన తర్వాత అంతే, అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నేను అదే అక్క చెప్పేది. టెంపుల్ గురించే విగ్రహాలు వెలికి తీయాలండి. నేను అక్కడికి ప్రజల support వెళ్ళలేదు, అక్కడ నేను కావాలి నాకు. చూడలేదు, ముందైతే నేను వెళ్ళలేదు. మరి అక్కడికి ఆర్కాలజీ వెళ్ళిన వాళ్ళు తర్వాత డిపార్ట్మెంట్ వరకు పోవాలనేదే మాది. శ్రీనివాస్ అంతే. గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరిని చూసి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు? ఏం మాట్లాడాడు అతను జనాలకి? నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు? సబ్జెక్ట్ ఏం లేదక్క. అప్పుడు సంబంధించినవి నేను కొన్ని అడిగాను. అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను అక్క. అడిగితే కనుక దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్గా. అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు. ఒకవేళ అతను ఫేక్ అవుతే కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు? నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం అటు కానీ నేను మొత్తం చెప్పలేదు కదా. ఏ ఎలా చనిపోయినా నేను చెప్పలేదు. ప్రతిదీ మేము ఎలా చనిపోయింది, ఎలా దేనికోసం జరిగింది చనిపోయినా కూడా నేను చెప్పలేదు. ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి. సుభాషిణి ఎక్కడ గారు proof? ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ గా మేము గురువు అని మేము చెప్పలేదు. మేము గురువు అని మేము ఎక్కడ చెప్పాలా? మేము గురువు అని మేము చెప్పలేదు. బబిత చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు, ఈమెకు గురువు అని చెప్పలే కదా. నాగోలోకానికి ఆయన గురువు, ఈమె కాదని ఈమెకు నాకు గురువు అని ఈమె చెప్పలే కదా. నాగలోకం అంటే ఎట్లుంటది బబిత నాకు చెప్పు? నేను ఇప్పటి వరకు ఆ లోకాన్ని చూడలే, నాకు ఈ హైదరాబాదే తెలుస్తలేదు. నాగలోకానికి పాతాళ లోకంలో ఉంటుంది అక్క, చెప్పనీయండి. పాతాళ లోకంలో ఉంటుంది. పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం పాతాళ లోకం కాదురా, పాతాళ లోకం. పాతాళ లోకం అంటే భూలోకము. భూలోకం కింద, మన భూమి కింద ఉంటుంది.
రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నప్పుడు? బుక్కులు ఏం ఖాళీ లేవు టైంలో? అక్క. నేను బుక్కులు ఏం చదవను. తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ నేను చూడట్లేదు కూడా. మరి ఎక్కడి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు? అంటే ఎక్కడి నుంచి? నేనేం గెయిన్ చేయట్లేదు. నాకు గుర్తుకు వచ్చిన తర్వాత నేను అవి చూసుకుంటూనే ఉన్నాను. అంటే కనుక ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి అక్క ఇదంతా. ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? చాలా ఎన్ని రకాల రకాలు సర్పాలు ఉంటాయి? అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏదో చెప్పు? నువ్వే సర్పానికి సంబంధించిన జాతివి చెప్పు. నేను దైవ సర్పాన్ని అక్క. దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము. పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా, సర్పాలు జాతులు ఉంటాయి కదా. అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి? ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది, వాసుకి అని తర్వాత, చెప్పాను. వాసుకి అని చెప్పాను. వాసుకి. ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని? నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను. అంటే నువ్వు కలలో చూసిన దాన్ని కళలో ఏం కాదక్క. నాకు ఫస్ట్ సౌందర్య మదర్ చూసావా ఏంది? శ్వేతనాగు సినిమా చూసావా? అందులో లేదు. వాసుకి ఉంటుంది కదా క్యారెక్టర్. నేను చూడలేదు. మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలుకి. ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు.